అత్తగారింటికి పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ బిహేవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే చాలా బాగుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంత బాగున్నారు నీకేంటి ప్రాబ్లం అడ్జస్ట్ అందుకంటే వీళ్ళు అంటే మనం ఒక మ్యానిపులేటివ్ పర్సనాలిటీస్ అంటాం. మనం మాట్లాడేటప్పుడు మ్యానిపులేటివ్ పర్సనాలిటీస్ అంటాం. సో ఐ గోయింగ్ టు సైకలాజికల్ లాంగ్వేజ్. ఎందుకంటే ఈ మ్యానిపులేటర్స్ ఎలా ఉంటారంటే బయట వాళ్ళు అందరి దగ్గర చాలా బాగుంటారు, ఎవరికి అసలు డౌట్ కూడా రాదు. అసలు ఇలా వీళ్ళ అసలు రూపం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓన్లీ వైఫ్ దగ్గర. ఓన్లీ 99% భార్య దగ్గరే చూపిస్తారు. మీరు అన్నారు చూసారా మీ అత్తగారులు అత్తగారు అని చెప్పారు చూసారా, మేబీ వాళ్ళ అత్తగారు కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ బిహేవియర్ అనుకోండి. కోడల్ని ఇంట్లో ఎది చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అబ్బాయి ఎదురుగుండా మిగతా వాళ్ళ ఎదురుగుండా ఆవిడ అత్తగారు ఏమీ మాట్లాడు, ఓహో మా అమ్మ దేవత మా అమ్మ దేవత, ఓకే అదే అబ్బాయి అటుపక్క వెళ్ళండి ఆవిడ అసలు. సో మేబీ ఒక రకంగా ఆవిడది ఫేస్ చేసి ఉండొచ్చు. నేను అన్నది ఇందాక మేడం చెప్పారు కదా కంపాటిబిలిటీలో, నాకైతే ఇవి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి సైకలాజికల్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ముందు అసలు చెక్ చేయించుకోవాలి. ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను జనరల్గా అడుగుతాను. అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, మెడికల్ వి కూడా చెక్ చేస్తారు, బట్ ఇవెవరు చెయ్యరు కదా. ఎందుకంటే యాటిట్యూడ్స్ అది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మీతో వాటి కొన్నాళ్ళు సేల్ చేసినప్పుడే వస్తుంది. అంటే ఇంకొకటి అంటే మేము పెళ్లికి ముందు మాట్లాడుకున్నారంటే మాట్లాడుకున్నామని ఏం మాట్లాడుకున్నా, నీకేమి ఇష్టం నాకే ఇష్టం, ఇక్కడికి వెళ్దాం అది తిందాం, ఇది తప్పించి రియల్గానే అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తారో అసలు ఏంటి ఒక్కొక్కసారి రెడ్ ఫ్లాగ్స్ అంటాం మనం కదా, తెలిసిపోతుంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే తెలుస్తుంది. ఆ అమ్మాయికి తెలిసినప్పుడు ఆ అమ్మాయి కొంచెం చూసుకోవాలి, అవి చూసుకోవాలి. ఎందుకంటే ఇగ్నోర్ చేసేస్తారు, ఏం కాదులే ఏదో మాట్లాడేస్తారు. సో ఒక అమ్మాయి కనుక ఆత్మహత్య చేసుకుంది అంటే ఆ వెనకాతలు ఎంత స్ట్రగుల్ ఆ అమ్మాయి పడి ఉంటుంది. అమ్మాయి కోప్ చేసుకోలేకపోవచ్చు, మేబీ ట్రై చేసి ఉండొచ్చు, చాలా చేసి ఉండొచ్చు, కానీ ఇంకా అల్టిమేట్గా నాకు ఇంకా వేరే ఏది లేదు, చావు ఒక్కటే నాకు శరణ్యం అనుకున్నప్పుడు డెఫినెట్గా అఫ్కోర్స్ అది రైట్ స్టెప్ కాదు, షీ షుడ్ ఫైట్ కదా. ఆ ఫైట్ చేసే బదులు ఏంటంటే నాకు ఒకలాంటి హోప్లెస్నెస్ వచ్చేస్తుంది. నాకు అసలు ఈ జీవితంలో నాకు అంత డార్క్నెస్సే కనిపిస్తుంది, ఎక్కడా హోప్ లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఓన్లీ సూసైడ్. బట్ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ గోల్, దట్ ఈస్ నాట్ అల్టిమేట్ స్టెప్.